హాయ్ మామ. ఈసారి అయితే మేము కిరాకే చేసేసినాం. ఏకంగా మా ఎలక్ట్రిక్ ఆటో తీసుకొని శంషాబాద్ నుంచి శ్రీశైలంకి అయితే వెళ్ళిపోయినాం. సో నేను నా కొడుకుకి ఇండియా మ్యాప్ చూపిస్తున్నా అనమాట, చదివిపిస్తున్నా. వాడు 4 years. ఇక వాడికి చూపిస్తున్నా శ్రీశైలం ఎక్కడ వస్తుందో అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ వస్తుంది బెట అని చెప్పి వాడు కూడా నేర్చుకుంటున్నాడు ఇప్పుడు. సో ఎగ్జైటింగ్ గా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ ఆటోలో అంత దూరం మేము వెళ్ళినాం. యాక్చువల్గా మా అన్న 3 months బ్యాక్ వెళ్ళేసి వచ్చింది కాబట్టి వాడికి ఐడియా ఉండే. ఇక వాడు చెప్పిండు వెళ్దాం మాకు అంటే, ఇక ఫస్ట్ టైం వాడు నన్ను ఏం అడగడు, అడిగింది కదా అని చెప్పి నేను కూడా చేస్తాను చెప్పేసిన. ఇక మా గుళ్ళుకి బొట్టు పెట్టినాం. స్టార్ట్ అయ్యే ముందు వాడు చిన్నోడు. ఇంకా దాని తర్వాత ఆటోకి పూజ చేసినాం. మా అన్న కూడా జర బొట్టు పెట్టేసరికి ఎమోషనల్ అయిపోయినా నేను. ఏంద్రా నాయన నేను ఇట్లా అమ్మాయిలా ఇంటి బొట్టు పెట్టుడేంది అని చెప్పి. ఇక వాడు కూడా కొద్దిగా బిగ్ మ్యాన్ లాగా బిహేవ్ చేసిండు. ఇక హ్యాపీగా స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. నేనైతే నైటే నా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా, నేను నా కొడుకు నా బట్టలు. మేము ఎక్కడికి వెళ్ళినా నేనైతే స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాస్ యూజ్ చేస్తా కాబట్టి అది కూడా ప్యాక్ చేసుకున్నాం. ప్లస్ ఈసారి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఒక బకెట్ కూడా తెచ్చుకున్నాం అనమాట. దేనికైతే మూత ఉంటుందో మనది పెరుగు బకెట్ ఉంటుంది కదా అది. ఇంకా హ్యాపీగా స్టార్ట్ అయిపోయినాం అనమాట. మార్నింగ్ 4కి స్టార్ట్ అవుదామని అనుకున్నాం కానీ ఇక మా అన్నగారు ఇవ్వడము, 1 బ్యాగ్ ప్యాక్ చేయడము, ఇక పోయేటప్పుడు ఎట్లుంటది, అది దొరుకుతలేదు ఇది దొరుకుతలేదు అని చెప్పి అదంతా చేసేసరికి లాస్ట్కి 8:15కి స్టార్ట్ అయినాం. 8:15కి స్టార్ట్ అయినాం. నేనైతే ఇంకా మనదే కదా బ్యాగ్ అని ఆటో మనదే కదా, పర్సనల్ ఏమన్నా నువ్వు కోచ్ ఆటోలా అని చెప్పి అన్ని ఐటమ్స్ చేసిన తర్వాత ఒక విమ్ బార్ కూడా పెట్టుకున్నా. ప్లేట్స్ అవన్నీ అడగడానికి పనికి వస్తుంది అని చెప్పి. మా మమ్మీ అప్పటి పొద్దు వద్దని తిడుతూనే ఉంది. అయినా నేను లేదు మమ్మీ పోతే ప్రాపర్గా పోవాలి అని చెప్పి పెట్టుకున్నాం. దాని తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వంగూరు వెళ్ళినాం. ఫస్ట్ వంగూరులో ఎలక్ట్రిక్ ఆటోది రీఛార్జ్ ఉందన్నమాట పాయింట్. అక్కడ హోటల్ కూడా ఉంది. బట్ మేము ఏం చేసినాం, ఇంట్లో నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళినాం. సో అక్కడ మన పొలిటికల్ పార్టీస్ బ్యానర్స్ ఉంటాయి కదా, అది ఒక బ్యానర్ ఉంది నా దగ్గర. అది మంచిగా వడిసేసి ఆడ తినేసి దాని తర్వాత వాడుకున్నాం. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ టైం క్రో ఇట్లా దగ్గరకు వచ్చి తినింది అనమాట మా అమ్మాయి చేస్తుంటే. నాకు అది చాలా విచిత్రంగా మంచిగా అనిపించింది. అక్కడ పడుకున్న తర్వాత ఒక 3.5 hours రెస్ట్ తీసుకొని చాయ్ తాగేసి మళ్ళీ 3:30కి అట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. వంగూరు నుంచి మున్ననూరులో ఒక హోటల్ ఉంది, అక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్ ఉందన్నమాట. ఇక అక్కడికి వచ్చేసినాం. అక్కడికి వచ్చి బండి ఛార్జింగ్ పెట్టేసి పక్కన ఉన్న ఏమంటారు ఫార్మ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఫోటోలు వీడియోస్ దిగేసినాం. ఇక మా మమ్మీ అన్నది ఇక హోటల్లోనే డిన్నర్ చేసిద్దామంటే సరే అని చెప్పి 7 o'clock అట్లా డిన్నర్ చేసేసినాం. ఇక మా అన్నగడ కూడా అలసిపోయినండి. వాడు అన్నాడు ఇక నైట్ ఇక్కడే హాల్ చేసేద్దాము, మార్నింగ్ లేసి వెళ్దాం అని చెప్పి. ఇక సరే అని చెప్పి నైట్ అక్కడ రూమ్ తీసుకొని నైట్ అక్కడే హాల్ చేసేసాం అనమాట. ఇట్లా మేము కిరాక్ పనులు చేస్తూ ఉంటాం అనమాట. సో మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి మాతో ఉంటూ. మా ఛానల్ పేరు వచ్చేసి ఖుష్బూ త్రిలోక్ శర్మ. చాలు, జై మహాకాల్, ఓం నమ శివాయ.